హలో ఏలూరు పీపుల్, ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ బిర్యానీ తినాలనిపించి అయితే వెంటనే కుబేరా రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. అదే ఇదివరకు మనకి సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో అంబికా ఫ్లేవర్స్ ఉండేది కదా, ఇప్పుడు ఆ ప్లేస్లో అయితే కుబేరా రెస్టారెంట్ అయితే పెట్టారు. ఇంకా అది ఓపెన్ అయ్యి 5 days అయితే అవుతుంది. బిర్యానీ క్రేవింగ్స్, అందులోనూ కొత్త రెస్టారెంట్, అందుకే ఇంకా అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళినట్టే రిసెప్షన్లో నన్ను అయితే ఈ చిన్ని చిన్ని బుద్ధ స్టాట్యూస్ అయితే నన్ను అట్రాక్ట్ చేసినాయి. బాగుంది కదా చూడడానికి. ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కార్నర్లో అయితే కుబేరాది ఇలా వాల్కి అయితే ఇది ఉంది, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంక మొత్తం అంతా ఒక లుక్ వేసి మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మటన్ ఫ్రై బిర్యానీ అండ్ బగారా రైస్ విత్ నాటుకోడి కర్రీ, ముద్దపప్పు, ఆవకాయ. ఇది ఎందుకు అంటే మాలో ఒకరు వెజ్ ఉన్నారు, అందుకే మేము ఇంకా అదైతే ఆర్డర్ ఇచ్చాము. రెస్టారెంట్ అయితే ఖాళీ లేదు, కొత్త రెస్టారెంట్ కదా, తెలిసిందే కదా, కొత్త రెస్టారెంట్ పెడితే మన వాళ్ళు అసలు కొన్ని డేస్ అయితే ఖాళీ ఉంచారని చెప్పి అలానే క్రౌడ్ అయితే ఉన్నారు. నెక్స్ట్ అయితే మన ఆర్డర్ అయితే వచ్చేసింది, మటన్ ఫ్రై బిర్యానీ. నాకైతే భలే ఆకలేసింది, అందుకే ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేశాను. ఇంకా వచ్చేసింది. ఇంకా రైస్ కానీ ఆ పీస్ కానీ చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. క్వాంటిటీ కూడా బాగా వచ్చింది, ఎక్కువే వచ్చింది, పీసెస్ కూడా ఎక్కువే ఇచ్చారు. ఇంక ఈ లోపల మా ముద్దపప్పు ఆవకాయ కూడా వచ్చింది. ఇది కూడా టేస్ట్ అందరం ఒక స్పూన్ అయితే చూసాము. కొంచెం ఆవకాయ ఫ్లేవర్ ఎక్కువ అయింది అనిపించింది, బట్ అదర్వైజ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇందులో మనకి పాపడ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అయితే మా బగారా రైస్ నాటుకోడి విషయానికి వస్తే నాకు అదైతే టేస్ట్ అంతగా అనిపించలేదు, కొంచెం చప్పగా అనిపించింది కర్రీ కూడా. ఇంకా మొత్తం బిల్ వచ్చి 860 అయింది. బిల్ అయితే తప్పేశారు, ఒక ఐటమ్ ఎక్స్ట్రా వేసారు. ఇంకా అదైతే తీపించేసుకొని బిల్ పే చేసి అయితే వచ్చేసాం. అందుకే మీకు ఇక్కడ బిల్ ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడన్నా మీకు ఇలా అయ్యిందా?